సత్య గారు మాట్లాడతారు ఇప్పుడు. ఎడిటర్ సత్య గారు ప్లీజ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులకి థ్యాంక్ యూ ఈ సినిమా ఎంత మంచి హిట్ చేసినందుకు. ఫస్ట్ నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడలేకపోయాను, కొంచెం భయం వల్ల. ఇక్కడ కొంచెం మన మీడియా ఉంది కాబట్టి నో ప్రాబ్లం మాట్లాడగలుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆయనకి, యూవీ క్రియేషన్కి, నెక్స్ట్ మా కార్తికేయ గారికి. మేమందరం ఆయన ఒక హీరో, ఆడొక డైరెక్టరు, ఇలా మేము చేసుకోవాలి. ఆడు అంటే నా ఫ్రెండు, మీరేం కంగారు పడకండి. అయితే వాడు కానీ కార్తిక్ గారు కానీ అందరూ ఇది మా సినిమా మనం అని చెప్పే కానీ ఎవరు నేను హీరోని వచ్చాను అని చెప్పి ఆయనకి ఎప్పుడు లేదు. ఆయనలో ఫస్ట్ నాకు నచ్చింది డౌన్ టు ఎర్త్. ప్రతి ఒక్కడు సింపుల్గా యూజ్ చేస్తారు కదా డౌన్ టు ఎర్త్ అని. నేను చూశాను ఎడిటింగ్ రూమ్లో, నేను చూశాను ఆయన్ని, నేను చూశాను ఆయన డౌన్ టు ఎర్త్ ఏంటో. ఓకేనా. అలాగే ప్రశాంత్ ఫస్ట్ సినిమాకి చేసినట్టు చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వరకు స్పెషల్లీ నేను డిటిఎస్ రూమ్కి వెళ్ళా, కానీ నాకు పని లేకుండా చేసాడు. వాడే చేసేసుకున్నాడు. ఓకే సూపర్ పని చేస్తున్నాడని చెప్పి అనుకున్నాం. మేబీ రణరాజరానికి చేసాడు, సాహోకి పని చేశాడు. ఇంకా ఆడికన్నా నేనే ఎక్కువ సినిమాలు చేశాను, ఎందుకంటే రణరాజరానికి మా ఇద్దరు అసోసియేట్స్. నేను అసోసియేట్ ఎడిటరు, అతను అసోసియేట్ డైరెక్టరు. బట్ ఈరోజు మేము ఈ స్టేజ్ మీద ఉండటం, సక్సెస్ కొట్టడం, నాకు ఎస్పెషల్లీ ఆడు సక్సెస్ కొట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి పర్సన్తో పనిచేసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా మా వాళ్ళ గురించి ఏముంది, మా రైటర్ అందరూ చెప్పాం కదా, మేమేదో టెక్నీషియన్స్ కాదు, ఇది మా సినిమా, బాగుండాలి, బాగా చేయాలి, ఇలా చేసాం. కొంచెం ఏమైనా తప్పు మాట్లాడితే ఏమనుకోకండి. ఎడిటర్ ఎప్పుడు రాడు కదా ఫేస్ ముందుకి, కానీ నన్ను ఏదో నిలబెడుతున్నారు వీళ్ళు. సరే థ్యాంక్ యూ అండి, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎడిటర్లు రావాలండి, రాకపోతే ఇలాంటి బిహైండ్ ద సీన్స్ ఎలా తెలుస్తాయి మాకు కదా. థ్యాంక్ యూ సో మచ్. కపిల్ గారు ఇప్పుడు